ఎందుకు ఇస్తావు, ఎట్లా ఇస్తావు? నేను ప్రార్థన చేసుకుంటుంటే దీనికి పరిష్కారం ఏంటో చెప్పు తేలాలి. ఇక్కడ ప్రభు అన్నాడు, ఇది అంతకుముందు తేలేది కాదు, ఆయన కూడా పొందమని బాప్తిస్మన్నాడు. ఆవిడికి ఇచ్చిన దానికే తోక తొక్కిన తాచులాగా లెగిసాడు. ఇప్పుడు నువ్వు కూడా బాడిసం పొందను అన్నావు అంటే గుద్దేస్తాడు అన్నాడు. నువ్వు చెప్పు, నేను మాట్లాడుతున్నాడుతో చెప్పు, దీని పరిష్కారం ఏంటి? ఇక్కడ ఉంచేసుకో చర్చిలో, లేకపోతే నేను ఏలుకోను దీన్ని. ఇది బాగానే ఉందని. ఇదంతా కాదు సార్, దీనికి పరిష్కారం ఒకటే, మీరు కూడా బాప్తిసం పొందాల్సిందే. నన్ను కూడా మతంలో లాగుతావా? నేనెందుకు పొందాలి? బైబిల్లో ఉంది, ఏలయనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని ప్రతి ఒక్కరు పొందాలి.